హలో ఆల్ అందరికీ వెల్కమ్ టు సూపర్ సుప్రియ. ఇది వచ్చేసి నా ఫస్ట్ వీడియో అండి. అండ్ ఇప్పుడైతే మనము మ్యాంగ్లూర్లో ఉన్న పనంబూర్ బీచ్కి అయితే వెళ్తున్నాము. అండ్ మా పిల్లలు కూడా వెళ్దాము, హాలిడేస్ కదా, క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి పోర్ట్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనమాట. మీకు కనుక నా వీడియో ఆర్ నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీరు బాగుండాలి అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే మేము బైక్ పార్క్ చేసేసి స్టార్ట్ అయిపోయామన్నమాట బీచ్ లోపలికి. బీచ్ బయట అయితే ఇక్కడ కొన్ని స్టాల్స్ అలా ఉంటాయి, లైక్ ఫుడ్ కానీ క్లాతింగ్స్ కానీ. సో చిన్నపిల్లలకి కూల్ డ్రింక్స్ కానీ, లేకపోతే చిన్నపిల్లలు ఆడుకునే ఐటమ్స్ కానీ, ఇయర్ రింగ్స్, ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో మా వాడు అప్పుడే అల్లరి చేస్తున్నాడు, క్యామెల్ కావాలి, క్యామెల్ ఎక్కాలి అని చెప్పేసి. క్రౌడ్ అయితే ఇక్కడ చాలామంది ఉన్నారండి. డైలీ అయితే ఇంతమంది ఉండరు, బట్ హాలిడేస్ కదా అందరికీ, సో అందరూ వచ్చారనమాట. ఎప్పుడు బీచ్కి వచ్చినా సరే చాలా ప్లెజెంట్గా, చాలా కూల్గా, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అండి. దీని బ్యాక్ సైడ్ టికెట్ ఇస్తారు. టికెట్ వచ్చేసి 150 అనుకుంటాను, నాకు ఎగ్జాక్ట్గా కాస్ట్ అయితే తెలీదు. 150 తీసుకుంటారు. అండ్ వాళ్ళు లైఫ్ జాకెట్ ఇస్తారనమాట. ఆ జాకెట్ వేసుకొని అలా వెళ్ళాలి. అండ్ అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ చాలా ఉంటాయి. అండ్ స్విమ్మింగ్ బాగా వచ్చిన వాళ్ళు ఇలా చాలామంది ఉంటారు సేఫ్గా మనల్ని చూడటానికి. ప్రాబ్లం అయితే ఏముండదు. అక్కడ మేబీ 30 మినిట్స్ ఉండనిస్తారనుకుంటాను. సో ఇక్కడ మా సాత్విక్ అయితే వెళ్ళిపోతున్నాడు, ఒక్కడే వెళ్తాడంట. నేను వద్దు అని, నేను ఉంటాను పట్టుకుంటానంటే కాదు, వాడు ఒక్కడే ఆడుకుంటా అని అల్లరి చేస్తున్నాడు. అండ్ మేము వచ్చేసి బీచ్కి వచ్చి చాలా కాలం అయింది, చాలా టైం అయితే అయిపోయింది. పిల్లలకి ఎగ్జామ్స్ అని కానీ, లేకపోతే కొన్నిసార్లు సైక్లోన్స్ రావడం వల్ల రాలేకపోవడం కానీ, మేబీ మేము వచ్చి ఒక 2-3 మంత్స్ అయిపోయింది. ఇంకా వాడు చూడండి చిన్నగా ఫస్ట్ అయితే వద్దు అన్నాడు, ఇప్పుడు పడుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు ఒక్కడే ఓన్గా ఎంజాయ్ చేయాలని చాలా ఎక్కువ అనుకుంటాడు. మాకేంటంటే చిన్నపిల్లాడు కదా, పట్టుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి అని. ఇక్కడ వాడు వాటర్లో ఎక్కువ మునగట్లేదని చెప్పేసి వాళ్ళ డాడీ పట్టుకొని వాటర్లో ఆడిస్తున్నారు. అండ్ ఇక్కడ చాలా బోట్ రైడ్స్ కానీ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి వచ్చిన పీపుల్కి ఎంజాయ్ చేయడానికి. అండ్ పైన దాన్ని ఏమంటా పారాషూట్ ఇంకా చాలా ఉన్నాయి, ఫ్లోటింగ్ బ్రిడ్జ్. అవన్నీ నేమ్స్ కూడా నాకు అంతగా తెలీదు, ఎందుకంటే నాకు కొంచెం వాటర్ అంటేనే భయం. జస్ట్ ఇక్కడ బీచ్లో సముద్రం ఒడ్డున ఉండి ఆడుకోవడం తప్ప ఇలాంటి డేంజరస్ స్కూబా డైవింగ్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. బట్ అవన్నీ కొంచెం డేర్ ఉన్న వాళ్ళు చేసేవి కదా, సో ఇంకా దాని గురించి తెలీదు. అండ్ ఇది వచ్చేసి నా వీడియో. అండ్ ఇది వచ్చేసి మా భవ్య, మా డాటర్. అండ్ అక్కడ నుంచి ఉంది మా హస్బెండ్. అండ్ మా సాత్విక్ చూడండి పడుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ వేరే పిల్లలు కూడా అందరూ పడుకొని ఉన్నారు కదా, సో ఇంకా వాళ్ళ పక్కన వెళ్ళి జాయిన్ అయిపోయాడు అనమాట. ఎవరు సపోర్టింగ్గా ఉంటే వాళ్ళతో వెళ్ళి జాయిన్ అయిపోతాడు మా వాడు ఈజీగా. అండ్ ఇక్కడ మా పాప వచ్చేసి అలా వచ్చినప్పుడు జంపింగ్ చేయడము అలా చేసి తను ఎంజాయ్ చేస్తుంది. బీచ్కి వస్తే ఎక్కడ లేని చైల్డిష్నెస్ కానీ అందరికీ వచ్చేస్తుందండి. చాలా
ఆ అలలు, ఆ ప్లెజెంట్నెస్ అదంతా డిఫరెంట్గా ఉంటుంది. డైలీ రొటీన్ లైఫ్ కన్నా కొంత డిఫరెంట్గా అనిపిస్తుంది. అందరూ ఉంటారు, అందరినీ చూస్తూ. సో భవ్య కొంచెం లోపలికి వెళ్ళింది అని చెప్పేసి అక్కడ సేఫ్టీ వాళ్ళు చెప్తున్నారనమాట, బయటికి రండి, ఇది కొంచెం అలలు ఎక్కువ వచ్చే టైము, లోపలికి వెళ్ళొద్దు అని ఇక్కడ వాళ్ళు ఎప్పుడూ మెన్షన్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ నేను భవ్య అయితే ఎంజాయ్ చేస్తున్నాము. నేనున్నాను కాబట్టి దాన్ని కొంచెం అలో చేశారు. పిల్లల్ని ఒక్కళ్ళైతే బీచ్ దగ్గరికి లోపల కొంచెం డెప్త్కి వెళ్ళడానికి అయితే అలో చేయరు. టైడ్స్ అయితే చాలా హెవీగా వస్తున్నాయండి అట్ ప్రెజెంట్. మేము వచ్చినప్పుడు అంత హెవీ టైడ్ అయితే లేదు. మేము వచ్చినప్పుడు అంత టైడ్స్ అసలు లేవు, హెవీ కాదు అసలు, టైడ్స్ ఎక్కువ లేవు. కానీ ఇప్పుడు టైడ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. సో దాంతో సేఫ్టీ వాళ్ళందరూ కూడా కొంచెం బ్యాక్ వచ్చేయండి అని చెప్తున్నారు. సో ఇది వచ్చేసి ఈవినింగ్ 5:30 అట్లా అయింది. అప్పుడు తీసిన వీడియో అనమాట. సన్ సెట్టింగ్ టైం అప్పుడు వీడియో చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. సన్ సెట్టింగ్ టైం అప్పుడు సన్ కానీ ఆ బీచ్ కానీ చూడ్డానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా పీస్గా ఉంటుంది. అండ్ అక్కడ చూడండి ఫ్లోటింగ్ బ్రిడ్జ్. సో అంత డెప్త్ వరకు వెళ్ళొచ్చు అనమాట. బట్ ఏదైనా కొంచెం ధైర్యం ఉన్నవాళ్ళు మాత్రమే అది చేయగలరు. అండ్ ఇది వచ్చేసి అవుట్ ఆఫ్ శాంటా అండి, వాళ్ళైతే అక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. ఆ చిన్న క్లిప్పింగ్ అయితే తీశాను. అండ్ ఇక్కడ వీడియో షూట్ చేస్తూ ఏదో వీడియో షూట్ చేయాలి అని చెప్పేసి నేనైతే కింద చూసుకోకుండా స్టోన్లో అలా కింద పడ్డాను. కాలైతే కొంచెం బెణికింది. అండ్ ఫైనల్లీ ఇంటికి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మా పిల్లలకి బిస్కెట్స్, స్నాక్స్, ఇంట్లో కావాల్సిన గ్రోసరీస్ అవన్నీ తీసుకురావడానికి అయితే మేము డిమార్ట్కి అయితే వెళ్తున్నాము. సో రీచ్ అయిపోయామండి డిమార్ట్కి. అండ్ బైక్ పార్క్ చేసి ఇంకా లోపలికైతే వెళ్ళాలి. బైక్ పార్కింగ్ దగ్గర చూడండి ఎంతమంది ఉన్నారో, వెహికల్స్ ఎన్ని లైన్లో ఉన్నాయో. సో ఇక్కడైతే నేను బిస్కెట్స్ అవన్నీ తీసుకోవడానికి వచ్చేసాను. అండ్ వీడియో షూట్ ఇక్కడ చేయడానికి పాసిబుల్ అవ్వలేదు, అలో చేయలేదు వాళ్ళు. అండ్ ఈరోజుకి ఇంతే అండి ఈ వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.